ఓపెన్ చేయి. చెవులు ఎందుకు కాటన్ పెట్టుకున్నావు? చలి కోసమనా? వేసుకుంటావా? ట్రై చేస్తావా? ట్రై మింగు మింగు నమ్ములు నమ్ములు బైట్ చేయి. నమ్ములు వస్తుంది ఏంటి? మీడియమా? 12 అంటే సరిపోద్దే. యా అంతకంటే పెద్ద వద్దులే. ఎందుకు ట్రై చేయి. ఇక్కడ ఉంటుంది, ట్రయల్ రూమ్ ఉంటుంది. ఎల్లో కలర్ ట్యాక్స్ ఉండేటివన్నీ కూడా ప్రైస్ డిస్కౌంటెడ్ ప్రైస్ అన్నట్టు, మామూలు ప్రైస్ కంటే కూడా. ఇక్కడ మనకు ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు, ఫారినర్స్ కూడా ఎక్కువ ఉంటారు. కొన్ని షాప్స్లో అయితే ఇండియన్సే ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే కంబైన్డ్గా ఉంటుంది అంతా కూడా. అది లెక్క. సో అదే ఇది ఫినిష్ చేసుకొని మేము మా నెక్స్ట్ స్టాప్ ఎక్కడ మంది? జేసీ పెని సబరి అన్నకు గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ కోసం అనేసా. ఓకే, సూపర్. విల్ గో టు జేసీ పెని కనయ్య. దట్ షుడ్ బి ఫైన్. ఏది మన మయామి ట్రిప్ కా ఫస్ట్ వాడేది నువ్వు? ఇంకా అంతే, ఫోల్డ్ చేసుకోవాలన్నా. యూ హ్యావ్ టు ఫోల్డ్ ఇట్. అరెల్స్ ట్రై మీడియం. ఇవన్నీ మెంబర్స్ మార్క్ అంటే వీలవి నాన్న. అంతే, శామ్స్ క్లబ్ వాళ్ళవి ఇవంతా. చూడు ఈ ట్యాగ్ ఇవన్నీ ఉన్నాయంటే మెంబర్స్ మార్క్ వీళ్ళది. శామ్స్ క్లబ్ వాళ్ళది, బ్రాండ్ ఏం కాదు, ఓకేనా? వీళ్ళ లోకల్ బ్రాండ్. సో అది గుర్తుపెట్టుకో. అంటే నేను తీసుకోవద్దని చెప్పట్లేదు. ఆ $20 నీకు వేరే కూడా రావచ్చు మంచివి. విచ్ సెక్షన్ నాకు కానీ కనబడలే, అని చెక్ చేసుకో. అదే అక్కడ ఫ్రీ శాంపుల్ ఇచ్చారు వీళ్ళు. ఈ ఫ్రీ శాంపుల్ ఓపెన్ చేసి ఇషాన్ని తినిపిద్దాం అంటే వీడేమో మొత్తము సగం నోట్లో పెట్టుకున్నాడు, సగం చేతికంతా ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకా డ్రెస్సుకు పోసే పని మొదలు పెడతాడు. అసలే ఇది వైట్ డ్రెస్సు. సో వెళ్ళి అక్కడ ఫుడ్ సెక్షన్లో టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ తీసుకొని అట్లీస్ట్ ఇది హ్యాండ్ క్లీన్ చేయాలి ఫస్ట్ థింగ్. లేదంటే నాకు మళ్ళీ డబల్ పని అయిపోతుంది. వీళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాక ఫుల్ క్లాస్ తీసుకుంటుంది నాకు. నువ్వే జరగొడుతున్నావు చాక్లెట్స్ ఇచ్చి అది ఇది అనేసి. సో మేము ఆడికి వెళ్ళేసి వస్తాము, అక్కడ ఫుడ్ సెక్షన్కి వెళ్ళి వస్తాము. టిష్యూ కావాలి మాకు. వెళ్దాం పదంగా, బిల్లింగ్ వేసుకొని. కారణం ఏంటంటే ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి మేము బాబుకి హెయిర్ ఆయిల్ లాగా వాడుతుంటాము. సో ప్రతిసారి మనం ఈ పారాచ్యూట్ ఇండియాలో కొనుక్కోవడం కష్టం కాబట్టి ఇది ఒక ఆర్గానిక్, ఐ థింక్ అన్రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్, ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ లాగా దీన్ని వాడుతూ ఉంటాము. సో ఇది గడ్డగట్టుకుపోయింది. రూమ్ టెంపరేచర్ చాలా కోల్డ్గా ఉండడం వల్ల ఇది అయిపోయింది. బట్ ఇది మాకు ఆల్మోస్ట్ ఒక 7-8 months వచ్చింది మాకు లాస్ట్ టైం కొన్నది. ఇది ఎన్ని ఏళ్ళు వస్తుందో చూడాలి. అంతకుముందు చిన్న బాబు లేడు కాబట్టి ఎక్కువ రోజులు వాడేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు రాకపోవచ్చు, మేబీ 2-3 monthsలో అయిపోవచ్చు. వాడికి రోజు 1-2 times హెడ్కి పట్టివ్వాలి, చిన్నవాడికి కూడా హెడ్కి పట్టివ్వాలి కాబట్టి అది మెయిన్ మ్యాటర్. సో ఇక్కడ ఇది, దాని తర్వాత డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. తిను ఇక్కడ కూడా ఎంత ప్యూరిటీ ఆఫ్ ద ఎయిర్ చాలా క్లీన్గా ఉంటుంది. అయినా కూడా చూడండి ఇక్కడ ప్యూరిఫైర్స్ వాడుతున్నారు అంతా. ఇవన్నీ కిడ్స్ సెక్షన్, స్టేషనరీ సెక్షన్స్, ఇవంతా కూడా గ్రిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము వెళ్తున్నాం ఇక్కడ బిల్డింగ్ సెక్షన్కి. అయితే మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు స్కాన్ అండ్ గో అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం కొన్న ఐటమ్స్ అన్నీ కూడా స్కాన్ చేసేసి మన యాప్లోనే పేమెంట్ చేస్తే ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. సో అక్కడ మొత్తం హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి సో నో నీడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ద క్యూ అండ్ స్కాన్ ఎవ్రీథింగ్. ఓకే గైస్, ఇషాన్ ఈస్ గోయింగ్, విల్ క్యాచ్ యు లేటర్, బై. వచ్చేసి క్యాఫేలో మొత్తం జనాలు భయంకరంగా క్యూలో ఉంటారు. ఇటు పార్కింగ్ అంతా కూడా ఇలా చేస్తుంటారు. అంతా షాపింగ్ అంతా అయిన తర్వాత చాలామంది లంచింగ్ ఇక్కడే ఫినిష్ చేసుకొని వెళ్తారు. మెయిన్ ఇక్కడ ఫేమస్ వచ్చి పిజ్జా ఎక్కువ తింటారు. సో ఫ్యూల్ కూడా ఇక్కడే కొంటుంటారు చాలా వరకు. సో A to Z యూ విల్ గెట్ హియర్. ఒకసారి మీరు శామ్స్ క్లబ్లోకి ఏదైనా కానీ వెళ్ళాలంటే బిగ్ దానిలోకి మీకు అన్నీ A to Z దొరికేస్తాయి. ఇక్కడ వచ్చేసి $1 వచ్చేసి ప్రెజల్ వచ్చేసి $1. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మోస్ట్ ఫాస్ట్ ఎకనామిక్ అన్నీ. చేతులు చూడు, చేయి చూపించి ఒకసారి. సో యువర్ హ్యాండ్, వాట్ యూ హ్యాడ్, ఓపెన్ యువర్ మౌత్. వాట్ ఈజ్ ఇన్సైడ్ యువర్ మౌత్, వాట్ ఈజ్ దేర్? ఇదంతా ఏంటిది? వాట్ ఈజ్ దిస్ మ్యాన్, వాట్ ఈజ్ దిస్? చెప్పు. మాట్లాడడం అనేది నోరు తెరవడినా. ఈ మధ్య అసలు కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటాను. సరే ఎనీవేస్ వెళ్ళాలి. మా ఆవిడ వచ్చేసింది. బాయ్ టాటా సీ యూ. వీడియో స్టాండ్ అది ఉంది కదా నాన్న. కార్ ఎలా ఉంది ఇది? క్యాడిలాక్.
వెరీ ఓల్డర్ వర్షన్ అనుకుంటున్నా, క్యాడిలాక్ కార్ చూడు. కొందాం. ఇది పార్కింగ్ మొత్తానికి అందరూ క్లియర్ అవుట్ చేస్తున్నట్లే ఉన్నారు, కానీ కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి. వీకెండ్ కాబట్టి షాపింగ్ భయంకరంగా చేస్తున్నారు. అవును, కరెక్ట్. ఏముంది క్రియేటివిటీ ఉండాలన్నా, 2-3 సార్లు చేస్తే నీకు వచ్చేస్తుంది. టాపిక్ అంతా ఫ్లోలో వచ్చేయాలా. ఇది పెట్రోల్ బంక్లో మొత్తము కంపేర్ టు అవుట్ సైడ్ మార్కెట్ కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ లైక్ 20-30 cents డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ప్రైస్. ఇది మొన్నటిదాకా రెనోవేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడే కొంచెం డెవలప్ అంతా కంప్లీట్ చేసేసి స్ట్రాలర్ తీస్తున్నాము. ఇది చాలా పెద్దది, ఈ బిగ్ టాస్క్ అప్ప. అసలు దీన్ని ఎత్తాలంటేనే కష్టమైన బ్రేక్అవుట్ ఏరియా లాగా ఉంటుంది. మొత్తం ఫౌంటైన్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ ఏదో హార్స్ ఉంది, మరి మన ఇండియన్ కల్చర్ లాగా. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇవన్నీ చూసి ఏదో ఫిషెస్ ఉన్నాయేమో ఇక్కడ అనుకున్నాను. మన ఇండియాలో ఏదో టెంపుల్స్ దగ్గర నీళ్ళల్లో వేస్తారు చూడండి కాయిన్స్ అంతా. సో ఇక్కడ కూడా అంతా కాయిన్స్ వేశారు, కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ కాయిన్స్ ఇవి. సెంట్స్, డాలర్స్, టైమ్, డిఫరెంట్ కాయిన్స్ అన్నీ వేసేసారు. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే. సో నైట్ టైమ్స్లో మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ హ్యాంగ్ చేసేసినారు లైట్స్, ఇదంతా కూడా బాగా. సో ఇట్స్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బై చేసేసి ఇక్కడ వచ్చి కూర్చొని కూడా తినొచ్చు అంతా, స్నాకింగ్ ఏరియా లాగా. ఆర్ఎల్స్ అవుట్ సైడ్ సిటీ. సో మోస్ట్లీ ఇక్కడంతా గేమ్స్ లైక్ ఫుట్బాల్, హాకీ, లేకుంటే స్నో హాకీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏమన్నా గేమ్స్ ఉన్నప్పుడు, లేకుంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు అంతా. ఏది అది తీసుకుంటావా? బోర్న్ ఇన్ యూఎస్ఏ అంట, ఇది 50% అంట. బై 1 and get second one 50% ఆఫ్. టైం వేస్ట్. నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను నీకు కాసేపులో తెలుస్తుంది, ఓకేనా? నేను ఈ గేట్లో ఎందుకు తీసుకొచ్చాను ఇషాన్? కెన్ యూ గెస్? నువ్వు గెస్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ అర్థమైందా? మా వాడికి అర్థమైపోయిందబ్బా. ఎంటైర్ స్టోర్ ఆల్ ఐటమ్స్ అండర్ $10 అంట. చిట్టి చూడు, అదే ఆల్ ఐటమ్స్ అండర్ $10 అంట. ఎంటైర్ స్టోర్లో అంట చూడు, ఆల్ ఐటమ్స్ అండర్ $10 ఉంటాయి. డిస్నీ మిక్కీ మౌస్ నాన్న ఫోటో బూత్ అంటారా? సరే ఒకసారి తీసుకున్నాలే నీకు వెళ్ళే లోపల మనము, అంటే ఫోటో ఇదేదో మరి ఆల్ ఐటమ్స్ అండర్ ఎంటైర్ స్టోర్ అండర్ $10 అని చూద్దాము. ఏదో కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉందని వెళ్తున్నాను నేను. క్లియరెన్స్ 199, క్లియరెన్స్ డీల్స్ 199, 599. నేను బ్యాగ్ సెక్షన్, బాయ్స్ సెక్షన్కి వచ్చాము. బాయ్స్ సెక్షన్లో కూడా చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ 40%, 25%, 15% ఉన్నాయి. మెయిన్ లక్ష్మి, ఇది అనదర్ ఎంట్రన్స్, వెస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ యూ కెన్ సీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో అదర్ దాన్ దట్ బాయ్స్ సెక్షన్లో మేము జాకెట్, మెయిన్ జాకెట్స్ కోసం వచ్చాము. తిని జాకెట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. సో చూద్దాం మరి షార్ట్ లిస్ట్ అయితే లేదు. ఇది బాగుంది కదా నా స్ట్రాలర్, బుడ్డది చెప్పి స్ట్రాలర్ బాగుంది కదా, బుడ్డది అది. సో చూద్దాం. అన్నీ స్ట్రాంగ్గా ఉంది ఇంకా. సో ఇవంతా బాయ్స్ సెక్షన్. జాకెట్స్ లేవు మరి ఇక్కడ. జాకెట్స్ అంటే అవే కదా, ప్యూమా చూడు, ఆ డిస్ప్లేలో ఉంది చూడు ప్యూమా అని. ఆర్ఎల్స్ అక్కడ ఉంది చూడు ఒకటి. లక్ష్మి వచ్చిటి ఇది వద్దా? సీకే వద్దా జాకెట్?